హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఇండికేటర్ గురి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మనం ఒకసారి రిప్లై బార్ చూద్దాం. ఎందుకంటే స్పీడ్గా చూద్దాం, వీడియో లెంత్ కాకుండా. సో మన మిత్రులు ఎవరైనా మళ్ళీ రిప్లై బార్ చూసేద్దాం ఫస్ట్ అయితే. సో నాకు ఆడ వేరే ఇండికేటర్ కూడా ఉంది. సో ఆ ఇండికేటర్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈరోజు కాదు, రేపు చేస్తా, కానీ రేపు దాంతోపాటు వీడియో చేద్దాం. సో ఇప్పుడు మాత్రం మనం మొత్తం 3 ఇండికేటర్స్లో 2 ఏంటంటే అందరు కొంచెం ప్రీమియం మెంబర్స్ తీసుకోలేని వాళ్ళు ఉన్నారు. ఏంది ట్రేడింగ్ వ్యూ. సో దానికోసమే నేను ఇద్దరు ముగ్గురు అడిగారనమాట మా ఇండికేటర్ వాళ్ళు. ఏమన్నారంటే ప్రీమియం లేదు మాకు, మరి ఎట్లా అని అడిగారు. సో అందుకోసం నేను 2 ఇండికేటర్స్తో కన్ఫర్మేషన్ తీసుకొని చేస్తున్నా. ఈ 2 ఇండికేటర్లతో మనం ఎలా ట్రేడ్ తీసుకోవడమో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడొచ్చు, మనకి క్యాండిల్ ఖచ్చితంగా క్లోజ్ కావాలి. సెల్ ఇచ్చిందని చెప్పి ఆ క్యాండిల్ క్లోజ్ కాకుండా మాత్రం ఎంట్రీ తీసుకుంటే మనం చాలా ఇబ్బంది పడతాం. సో క్యాండిల్ క్లోజ్ కావాలి. మన కన్ఫర్మేషన్ కూడా మనకి అది డాట్ టు లెవెల్స్. సరే కొన్ని హీరో జీరో కాల్స్ ఇలాంటివి అంటే సరే ఓకే, లైట్, కానీ వీటికి మాత్రం ఖచ్చితంగా మనకి కండిషన్స్ మనం సాటిస్ఫై చేసుకొని వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా మనం రూల్స్ పాటించాలి. రూల్స్ పాటిస్తే మనకు ఖచ్చితంగా ప్రాఫిట్ ఇస్తుంది మార్కెట్లో మంచి పైసలు ఉన్నాయి. కండిషన్స్ ఇంపార్టెంట్. సిస్టమేటిక్గా ట్రేడ్ చేయగలిగితే, సిస్టమేటిక్గా ప్రాపర్గా మనం ఒక సెటప్ని అనుకుని ఆ సెటప్ మనకి 10 ఎంట్రీలలో 8 ఎంట్రీలు సక్సెస్ ఇస్తే అది ఖచ్చితంగా మంచి సెటప్ అని చెప్పుకోవాలి దాన్ని. సో అది అలాంటి సిస్టాన్ని మనం పాటించాలి. ఎందుకంటే మార్కెట్లో ఆప్షన్ బయర్స్ చాలామంది 95% లూజ్ అవుతున్నారనే సెబీ వాళ్ళే చెప్తారు, మనం కాదు. సో అది అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే సిస్టమేటిక్గా చేయగలుగుతాం. మన కండిషన్స్ ఏంటి, మనం తీసుకున్న మన ఒకవేళ ఇండికేటర్ బేస్ అయితే ఇండికేటరు లేదు, డిఫరెంట్గా ఉంటారు. ఆ సిస్టాన్ని మనం బిల్డ్ చేసుకోవాలి మనం. అది. సో మనం 2 ఇండికేటర్లు యూజ్ చేస్తాం. ఇంకొక ఇండికేటర్ కూడా ఉంది. సో దాన్ని కూడా నేను ఎట్లా యూజ్ చేయాలో చెప్తా తర్వాతకి. సో ఇది రిప్లై బార్, ఎందుకంటే కొంచెం మనకు తెలియదు కాబట్టి చూపెట్టడం కోసం. సో ఇది మార్కెట్ క్లోజ్ అయిపోయింది. సో ఇది ఇప్పుడు మనం సెల్ వచ్చేసింది. ఏ టైంకి వచ్చిందో చూద్దాం. 10:51కి మనకి సెల్ వచ్చింది. అంటే పుట్ సైడ్ మార్కెట్ ఏమో చూద్దాం. పుట్ సైడ్ మార్కెట్. సో రైట్, నేను దీన్ని కూడా ఒకసారి రిప్లై బార్లో పెట్టేస్తా. కొంచెం క్యాండిల్స్ ఎట్లా ఫామ్ అవుతున్నాయి అంటే మీకు జోన్స్ ఎట్లా వస్తాయి ఏంటి అనేది మీకు కొంచెం క్లియర్గా అర్థం కావడం కోసం నేను ఒకసారి పెడతా. చూడండి, మనకి క్లియర్గా చూడండి మీరు. మనకి క్యాండిల్ ఫామ్ కావడం, తర్వాత మనకి జోన్స్ ఫామ్ అయిపోయినాయి. సో చూడొచ్చు, మన జోన్కి ఇచ్చింది. కింద ఇండికేషన్ కూడా ఇస్తుంది మన ఇండికేటర్. సో అది కూడా మీరు గమనించాలి. అది ఎందుకంటే సిస్టమే మనకి చాలా ఇండికేషన్స్ తీసుకొని మనం ట్రేడ్ చేయగలం. అది అప్పుడే మనం ప్రాపర్గా మార్కెట్కి డబ్బులు ఇవ్వకుండా మనం తీసుకోగలుగుతాం. లేదనుకో డబ్బులు ఇచ్చేస్తాం. అది సిస్టాన్ని బిల్డ్ చేసుకోండి, ఏదైనా సిస్టమేటిక్గా చేసుకోండి, ప్రాఫిట్ ఖచ్చితంగా వస్తుంది. అది ఎందుకంటే అది. సో ఇది నేను రిప్లై బార్లో నీకు అంతా చూపెట్టాలి, వీడియో లెంత్ అవుతుంది. సో క్లోజ్ చేస్తున్నా దీన్ని. ఎందుకంటే ఓకే రైట్, మనకి ఎన్నింటికి ఇచ్చేసింది అక్కడ 10:51 ఇచ్చింది కాబట్టి 10:51కి చూడండి. ఇక్కడ మనకి ఖచ్చితంగా జోన్స్కి రెస్పెక్ట్ ఇచ్చి వెళ్ళిపోవాలి. సో రెస్పెక్ట్ ఆర్ టచ్ ఏదైనా కొంచెం డౌన్ వచ్చిపోయినాయి కాదు. చూడండి, మనకి ఖచ్చితంగా 10:51కి మళ్ళీ అక్కడ సెల్ ఇచ్చింది, ఇక్కడ బై ఇచ్చేసింది. సో మనకి 163 ఎంట్రీ స్వింగ్లో కింద ఎస్ఎల్ పెట్టుకుంటాం. చూడండి 300 టచ్ చేసింది. సో అంటే 163 అంటే ఇది మనకు ఆల్మోస్ట్ ఆల్ 2 పాయింట్లు వచ్చేసినాయి. ఓకే రైట్. ఓకే, ఇక్కడ మనకి 140 పాయింట్లు ఈజీగా అయిపోయింది. దీని గురించి మనం పక్క పెడదాం. సో మనం బై గురించి చూద్దాం. బై వచ్చేసింది ఇక్కడ ఎన్నింటికి, 12కి వచ్చింది. సో మనం ఏం చేద్దాం, కాల్ సైడ్ చూద్దామా. కాల్ సైడ్ రైట్, కాల్ సైడ్ చూద్దాం. కాల్ సైడ్ మన కండిషన్స్ ఉంది కదా, 12కి మనకి వచ్చింది. సో ఈడైనా జోన్కి ఏమో రెస్పెక్ట్ ఇచ్చిందా, ఇయ్యలే ఏడైనా ఇచ్చిందా, 12కి ఏమి ఇచ్చింది, ఇయ్యలేదు. మన రెస్పెక్ట్ ఎక్కడ ఇచ్చింది, ఈడిచ్చింది, ఈడ బై ఇచ్చింది. సో మరి అక్కడ 12కి ఇచ్చింది, ఇక్కడ ఇయ్యలేదని అంటే మనకి ఇది బయింగ్ జోన్లో ఉందా, సెల్లింగ్ జోన్లో ఉందా, అంటే ఇది బై ఇచ్చిందా, సెల్ ఇచ్చిందా. మళ్ళీ ఏమైనా సెల్ ఇస్తే మనం తీసుకోం, మళ్ళీ బై వచ్చినప్పుడే మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. అందుకోసం మనం ఏం చేస్తున్నాం,
అక్కడ బయింగ్‌లోనే ఉంది కాబట్టి, మనం ఇక్కడ చూడండి. ఇక్కడ లెవెల్‌ని రెస్పెక్ట్ ఇచ్చేసింది. మన బయింగ్ ఇచ్చేసింది. మన ఇండికేషన్ చూడు ఇక్కడ పైకెళ్తుంది, పైకెళ్తుంది వచ్చింది. సో, మనం పర్ఫెక్ట్‌గా ఎంట్రీ తీసుకున్నాం. ఇది 143 ఎంట్రీ అయితే ఇది ఇది చూడండి మనకి ఆల్మోస్ట్ ఆల్ ఎంత పోయింది? 320 320 పోయింది. సో, ఇది మనకి ఇంత పర్ఫెక్ట్‌గా ఇన్ని కండిషన్స్‌తో మనం సిస్టమాటిక్‌గా చేస్తాం కాబట్టి, మన ఆప్షన్ బయింగ్‌లో కొంచెం ఇది ఉంటుంది. మన ఇండికేటర్లు అంత పర్ఫెక్ట్‌గా వాడుకోవాలి. అట్లా వాడుకుంటేనే మనం ఇదైతాం. సో, ఇది బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది. మనం నిఫ్టీ చూసుకుందాం. మనం నిఫ్టీ కూడా చూడండి. సో, నేను మళ్ళీ మళ్ళీ రిప్లై బార్ ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చూపించిన కాబట్టి. సో, ఇక్కడ మనకి సైడ్ వేస్‌లోనే మొత్తం మార్కెట్ అని చెప్పాలి. చూడండి. ఎంత బై బై ఇచ్చేసింది. కొన్ని స్మాల్ పాయింట్స్ ఇచ్చేసింది. సో, చూడండి మనకి. ఇది మనకి సెల్ ఇచ్చేసింది. పర్ఫెక్ట్ ఎస్ఎల్ అనే చెప్పుకోవాలి. కానీ మనకిక్కడ మనం మనకి ఒకటి ఉంది గదా ఫ్రెండ్స్. మనం ఏమనుకున్నాం? మనం దీంతోనే కన్ఫర్మేషన్ గాదు గాబట్టి నిఫ్టీలో మనం ఆప్షన్స్‌లో చూసుకుందాం. సో, ఈ ఆప్షన్స్‌లో మీకొకటి గమనిస్తే ఈ యెల్లో లైన్ పైన ఉంటే మార్కెట్ యెల్లో పైన ఉంటది. సో, అది గూడా మనం చూసుకోవాలి. సో, మనకిక్కడ బై ఇచ్చేసింది. ఇక్కడ బై ఇచ్చేసింది. మన నిఫ్టీలో చూడండి. ఈ మన లెవెల్స్ రెస్పెక్ట్ ఇచ్చేసింది. ఇయాల ఇదంతా ర్యాలీ. సో, నేను కొంచెం వీడియోని లాగ్ చేయదలుచుకోలేదు. స్పీడ్‌గా క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇట్లా ఇది నిఫ్టీ. సో, నేను ఈరోజు ఫిన్ నిఫ్టీ గూడా ఒకసారి నేను గ్రూప్‌లో పోస్ట్ చేసిన. సో, ఫిన్ నిఫ్టీ ఎక్కడుంది? ఓకే. రైట్. నేను ఒక ఆప్షన్ తీసుకుంటా. ఇది అసలైన హీరో జీరో కాల్. దీన్ని మనం ఎలా పట్టాలి ఏంటనేది గూడా ఇదంతా నాకు వేరే ఈ హీరో జీరో కాల్ వరకు నేను సెపరేట్‌గా ఒక సెటప్ ఉంది. సో, అది చాలా పర్ఫెక్ట్‌గా, యాక్యురేట్‌గా పనిచేస్తది. సో, దానికంటే ముందు సరే ఇది మన ఇండికేటర్ చూడండి. ఇక్కడ మనకి ఇచ్చేసింది స్వింగ్‌లో కింద ఎస్ఎల్ పెట్టుకున్నా. పెట్టుకుంటాంలెండి స్వింగ్‌లో కింద ఎస్ఎల్ రూ. 2 కాడ తీసుకుంటే చూడండి. ఇది ఇంత పర్ఫెక్ట్‌గా ఇచ్చిందంటే 137. సరే ఇందులో మనం ఆహ్, ఒక 30 పాయింట్‌లో, 40 పాయింట్‌లో క్యాప్చర్ చేసినా మనకి మంచి ఉంటది. సో, ఇది ఫ్రెండ్స్. సో, మనకి ఇండికేటర్ ఇవాళ మనకిచ్చిన పర్ఫార్మెన్స్. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏదైనా డౌట్స్ ఉంటే కొంతమంది ఏం చేస్తారంటే టెలిగ్రామ్‌లో ఏదో టైమ్ పాస్ గాళ్ళు కొంతమంది ఉంటారు కదా! మెసేజ్ చేయటం, అది చేయటం, ఇది చేయటం. అలాంటి టైం వేస్ట్ మీ పనులు చేసుకోమాకండి. నా పని కూడా వేస్ట్ చేయమాకండి. ఎందుకంటే టైం వాల్యుబుల్. సో, మీరది గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.